జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్నీ తప్పుడు ఆరోపణలే. పాడిందే పాడరా పాసిపనుల దాస అన్నట్టు నెలల రోజుల నుంచి ఏం మాట్లాడారో దాన్నే మళ్ళీ ఈరోజు ఆయన అదే మాట్లాడారు. కొత్తదేం మాట్లాడాల. ఏదో కొత్త విషయం ఏమన్నా మాట్లాడతారని నిరుద్యోగులు ఎగ్జామ్లో పార్టిసిపేషన్ చేసి టీచర్లుగా ఉన్నోళ్ళు వాళ్ళు ఈరోజు చాలామంది ఆయన ప్రెస్ మీట్ చూశారు. మరి గతంలో ఆయన ఈ 2025 డిఎస్సిని రద్దు చేస్తానని చెప్పి గత సమావేశంలో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయిస్తానని చెప్పారు. ఇంకా ఏ డిఎస్సి కూడా నిర్వహించకూడదన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ప్రెస్ మీట్ సారాంశం చూస్తే ఏమీ లేదు. ఏదో కొత్త విషయాన్ని మాట్లాడినట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. బాధేసే విషయం ఏంటంటే అసలు డిఎస్సిఏ నిర్వహించలేని వ్యక్తి నువ్వు డిఎస్సి గురించి మాట్లాడాడు. నువ్వేం చెప్పావు 2019లో నేను వస్తే అసలు మెగా డిఎస్సి ఏంటని క్వశ్చన్ చేశారు. ఆ మెగా డిఎస్సి అనే పదం ఎత్తిందే నువ్వు. ఆ మెగా డిఎస్సి అనే పదం ఎత్తిందే నువ్వు 2019లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నువ్వేం చెప్పావు? మెగా డిఎస్సిని పెడతా, నేను అధికారంలోకి వస్తానని చెప్పి నువ్వే. తర్వాత నువ్వేం చేసావు? 22లో నీ విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షి ఏం చెప్పాడు? అసలు టీచర్ పోస్టులే ఖాళీగా లేనప్పుడు ఎలా డిఎస్సి పెట్టాలన్నారు. సరే, విద్యా సంఘాలు ధర్నాలు చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. నువ్వు ఏదైతే చెప్పావో ఆ టైంలో జరిగాయి. నిరసనలు వ్యక్తం చేసి ధర్నాలు చేస్తే ఎలక్షన్లో యువత ఓటేయరనే ఉద్దేశంతో నువ్వేం చేశావు? 2 నెలలు ఉండగా, ఎలక్షన్కి 2 నెలలు ఉండగా ఒక దగా డిఎస్సిని తీసుకొని వచ్చావు. ఆ దగా డిఎస్సి ఏంటి? 6000 పోస్టులు అని చెప్పావు. దానికి ఒక పద్ధతిలా పాడులా. దాని మీద అప్పుడే కోర్టులో కేసులు పడ్డాయి. ఎవరు వేసింది? ఎవరు? అభ్యర్థులే వేశారు. అభ్యర్థులు కోర్టులో వెళ్ళారు. అంటే ఆయనకి ఆ డిఎస్సి నిర్వహించడం ఇష్టం లేదు. ఇష్టం లేకనే అలాంటి తూతూ మంత్రంగా నేలి గీసుకునేదానికి కూడా పనికిరాని డిఎస్సిని తీసుకొని వచ్చాడు. మేము ఒక మాట ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, లోకేష్ గారు మాట ఇచ్చారు, కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఏమని? మేము అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సిని నిర్వహిస్తాం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తానే రేపు 12వ తారీఖు 2 సంవత్సరాలు పోతుంది. అదే రోజు మొదటి సంతకం 2 ఏళ్ళ ముందు సంతకం పెట్టడం జరిగింది. పెట్టిన సంతకం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పద్ధతి ప్రకారం ఉన్న లీగల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎక్కడా కూడా చిన్న తప్పిదానికి ఎక్కడ ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 77 ఏదైతే మేము ఇంప్లిమెంటేషన్ చేశామో ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన జీవో నెంబర్ 77 కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 77 అన్న విషయం కూడా ఆయనకి మర్చిపోయినాడంటే ఆయన ఏమనాలో మాకు అర్థం కాల. ఆ జీవో నెంబర్ 77 ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం, తదనుగుణంగా కూడా ఇచ్చిన మాట ప్రకారం 16,000 పై చిలుకు పోస్టులకి భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజు భర్తీ చేస్తున్న తరుణంలోనే అనేక కేసులు ఆయనే వేయించాడు. స్వయంగా మొన్న ప్రెస్ మీట్లో కూడా, ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ కాకుండా ఒక 10 రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయనే చెప్పాడు, పాత కేసులు వేసినట్టు కాదు, కొత్త కేసులు విధానం మీరు అన్నీ కలిపి కొత్తగా వేయండి అన్నారు. అంటే పాత కేసులు వేయించింది నేనే అని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. అంటే డిఎస్సిఏ నిర్వహించకూడదని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి.
అసలు డిఎస్సి మీద కేసులు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గంగా కాదా? ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని మీరు టీచర్ల గురించి మాట్లాడుతున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల్లో ఆటో డ్రైవర్లతో, క్లీనర్లతో, వాచ్మెన్లతో, అక్కడ పనిచేసే క్లీన్ చేసే వాళ్ళతో కరెక్ట్ చేయించిన విధానం బహుశా మీకు ఏమన్నా కల్లో గుర్తొచ్చినట్టుంది. కల్లో గుర్తొచ్చి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. లాస్ట్ 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు? గ్రూప్ 1 అంటే ఏంటి? గ్రూప్ 2 అంటే ఏంటి? మీరు ఏం చేశారు గ్రూప్ 1ని? మేము అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్. గ్రూప్ 1 మీరు ఎలా కరెక్షన్ చేశారో, మీరు ఏదో ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేశారో మర్చిపోయినారనుకుంటున్నారా? ఎవరైతే ఉన్నారో కోర్టు ముటిక్కాయలు కొట్టింది. కోర్టు ముటిక్కాయలు కొడితే ఈరోజు వాళ్ళంతా మంచి హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా లూప్లో ఉన్నారు. ఎవరు పుణ్యవాణి? నీ పుణ్యవాణి, నీ చేతకాంతనం. నువ్వు చేతగాని ఒక్క పనే సక్రమంగా చేయలేని నువ్వు డిఎస్సి గురించి మాట్లాడుతున్నావు. సంవత్సరం రోజులు అయింది భర్తీ చేసి, దాదాపు సంవత్సరం అవుతుంది. వాళ్ళు టీచర్లుగా ఉన్నారు, వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ మీద ఈరోజు అభియోగం వేస్తున్నారు. ఆయన ఒక క్వశ్చన్ వేశాడు, ఏమని? నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద ఉన్నారు. ఆ నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద ఉంటే అతను ఏదో పేపరు లీక్ చేసేసాడు, తద్వారా ఆయనకి ర్యాంక్ వచ్చిందని ఫస్ట్ ఆయనే చెప్పాడు. మేము అడుగుతాం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఆథరైజేషన్ లేదు. స్పష్టంగా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు స్పష్టంగా చెప్తే కూడా మళ్ళీ దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏమనాలి? రాజకీయ దురుద్దేశం కాకపోతే ఏంటి? తర్వాత ఏమంటారు? ఫస్ట్ ర్యాంకర్కి ఎందుకు ఉద్యోగం వీలేదన్నారు, బాగానే ఉంది. తర్వాత అతను ఏదైతే ఉందో ఇంటర్వ్యూకి రాలేదంటే దాని మీద ఏమంటారు? ఇంటర్వ్యూకి రాకపోయినా ఉద్యోగం ఇచ్చింది అంటాడు. ఒక పక్క లీకేజ్ అని చెప్పిన వ్యక్తి మీరే. అతను మాస్ కాపింగ్, అతను ఏదైతే ఉందో నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తాడు, అతనికి పేపర్ అనేది తెలుసుకున్నాడు అని వీళ్ళే చెప్తారు. మళ్ళీ వీళ్ళే ఏం చెప్తారు? అతను ర్యాంకరు, అతనికి ఉద్యోగం వీలేదంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, వేరే దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే మసిగుడ్డేస్తే తుడుచుకోవాలి. నవీన్ అనే వ్యక్తి మీద స్పష్టత ఉందా మీకు? అసలు మేము సూటిగా అడుగుతున్నాం, ఉందా అని అడుగుతున్నాం. స్పష్టత లేకుండా గత 1.5 నెలల నుంచి ఇదే మాట్లాడుతున్నారు. దాని మీద ఈరోజు మళ్ళీ అనుమానకరంగా అందరిలో అనుమానం రేకెత్తిచ్చే విధంగా. జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంటే ఒక 50 మందో 30 మందో 20 మందో దానికి అప్లై చేసుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో 10 మందో 5 మందో క్వాలిఫై అవుతారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందనే కోరిక ఉంటుంది, దాన్ని మనం తప్పట్టే దాంట్లో. ఇప్పుడు ఏంటి? రానోళ్ళని రెచ్చగొట్టాలి. ఇది వీళ్ళ కృతంతం. వీళ్ళేమో డిఎస్సీలా, వీళ్ళేమో టీచర్ పోస్టులు భర్తీ చేయాల. ఇప్పుడేంటి? ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది. మీరే గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నాం, మేము సూటిగా అడుగుతున్నాం. సంవత్సరం రోజులు ఏ గాడిదలు కాశారు అని అడుగుతున్నాం. సంవత్సరం రోజులు పట్టిందా మీకు ఈ విషయం? ఆ లిస్టులో ఉంది లేదని తెలుసుకోవడానికి సంవత్సరం రోజులు పట్టిందా?